సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నిజంగా మీరన్నట్టు చాలా ఫైనాన్షియల్‌తో కూడుకున్న పని. చంద్రబాబు నాయుడు గారు సాధ్యం అవుతుందంటారా? చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమ పథకాలలో ఇవ్వటంలో విశ్వసనీయత చాలా తక్కువ ఉంది. హ్మ్. ఎన్టీ రామారావు గారికి, రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విశ్వసనీయత దార్శనికతతో కూడిన నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలి, వాళ్ళ అభివృద్ధి ఎలా ఉండాలి, విజన్ 2047 ఏంటి, విజన్ 2020ని ఏ రోజు 2000లోనే విజన్ చేశారని. అది అది చంద్రబాబు నాయుడు గారి కాపీ రైటు. ఆయన క్రికెట్ ఆటలు ఎక్స్పర్ట్. ఈ జగన్మోహన్ గారు ఫుట్బాల్ ఆడతారు. ఆయన వచ్చి ఫుట్బాల్ ఆడితే ఎలా కుదురుతుందండి, చాలా పరిగెత్తాలి. ఆయన బాల్ 6 దాటించాలి. అంటే నేను చెప్పింది వాళ్ళకి నచ్చిపోయినా వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. అందువల్ల మరి ఈయన ఇన్ని చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అందుకని రేపటి నుంచి టీవీల్లో హడావిడి ఏంటంటే రోజుకో జగన్మోహన్ రెడ్డి కుంభకోణం హడావిడి. ముందర నువ్వేం చేస్తావు అనేది. కానీ ప్రజల నుంచి ఇంత కష్టం. 4,000 ఇవ్వాల్సిందే, 7,000 ఇవ్వాల్సిందే. అవును, మిగతాది డిలే చేయవచ్చు. నిరుద్యోగ బతికి కండిషన్స్ కింద మీరు టీవీ చూస్తారు కదా, టీవీ చూసినప్పుడు ఈ షేర్లు అప్లై చేయండి జాగ్రత్తగా మంచిదని అడ్వర్టైజ్మెంట్ పెట్టి అని ఒక 60 సెకండ్లో వెళ్ళిపోతాయి. మీరు చూశారు కదా, మీకు అర్థం కాదు. మన దాన్ని అందుకోవడానికి బ్రహ్మ దిగి రావాల్సింది. అందువల్ల ఆ కండిషన్స్ పెట్టవచ్చు. బట్ లెటర్స్ హ్యావ్ ఏ పొజిషన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆడియన్స్ మిగతా వాళ్ళని కలిసి ఓపిక లేదండి. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు అంటే సెకండ్ డే 5 సైన్స్ చేశారు కదా. అవునండి, వాగ్దానాలు ఏదైతే చెప్పారో ఉద్యోగాలు మెగా డిఎస్సి మీద లాంగ్ పెండింగ్ అండి. అది లాంగ్ పెండింగ్. అది 16,000 ఉద్యోగాల కోసం చేశారు. ఇట్ మే టేక్ గ్రేట్ థింగ్ కదా, అది గ్రేట్ థింగ్ కదా. ఒకేసారి 16,000 ఉద్యోగాలు. 16,000 కాదండి మొత్తం. యాక్చువల్గా ఇంతకుముందు ఆయన హయాంలో 1,00,000 పైన ఉద్యోగాలు ఆయన ఉన్న టెన్యూర్లో చాలా ఎక్కువ ఇచ్చారు. ఇది కూడా గుడ్ ఇచ్చారు. అది కూడా కాకుండా 2024 డిసెంబర్ లోపల అమలు చేయాలి, ఉద్యోగాలు పెట్టాలని చూశారు. గుడ్ డెసిషన్, గ్రేట్ డెసిషన్. మిగతా డెసిషన్కి తక్షణంగా వచ్చే చెప్పండి. 4,000 పెన్షన్ కూడా పెంచేశారు. 4,000 పెన్షన్ పెంచారు. అది అమలు ప్లస్ 3,000తో అమలు అవుతుంది. ల్యాండ్ టైటిల్ రద్దు మీద ఖర్చు లేని వ్యవహారం. అన్న క్యాంటీన్ కూడా, అన్న క్యాంటీన్ కొంత అనవసరంగా రద్దు చేశారు. కానీ 5,000 ఇప్పుడు 10 రూపాయలు పెంచుకున్నా మంచిదేనండి. అయిపోయి వర్కౌట్. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేశారో అదే స్కిల్ డెవలప్మెంట్ మళ్ళీ ఓపెనింగ్ కి మళ్ళీ సైన్ చేశారు. అది వేరండి. సెన్సస్, స్కిల్ సెన్సస్ అంటే డెఫినెట్గా ఫార్వర్డ్ లుకింగ్ ఐడియా. ఇప్పుడు ఏ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో అందరూ కంప్యూటర్ సైన్సెస్ తీసుకుంటున్నారు. ఇది అవుట్ ఆఫ్ కంటెస్ట్గా నేను భావించట్లేదు. నలుగురితో ఉన్న పాటు నారాయణ, జనంతో పాటు గోవింద్ అనేది కొంతకాలం నడుస్తుందండి. ఇవాళ కంప్యూటర్ సైన్సెస్కి ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనం చూస్తున్నాం అమెరికాలో. ఒకసారి సబ్ప్రైమ్ 2008 లాగా ఎప్పుడైతే లోపలికి అయ్యిందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తే మొత్తం అందరూ చూస్తూ ఉంటే 15,000 ఉన్న సీట్లు తెలంగాణలో 85,000, అక్కడ 90,000 ఈ విధంగా తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఫ్యూచర్లో ఉద్యోగాలు లేకపోతే కనుక మిగతా ఏకి కష్టం అవుతుంది వాళ్ళు. అంటే ఎలక్ట్రికల్, మెకానికల్ నేను అనట్లేదండి, ఎలక్ట్రానిక్స్ కానీ మిగతాది కూడా ఒక ఫైనాన్షియల్ దాంట్లో కానీ వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అందువల్ల ఆలోచించుకోవాలి. బట్ సాఫ్ట్వేర్ కూడా ఫ్యూచర్లో ఏదో బ్రహ్మాండంగా ఉంటుందని నేను ఉద్యోగాలు పూర్ణలా జరిగినట్టు 35 లక్షలు 40 లక్షల ఉద్యోగాలు కల్పన జరుగుతుందని అనుకుంటలేదు. పీపుల్ నెక్స్ట్ జనరేషన్ షుడ్ థింక్ వైస్, మల్టీ టాలెంటెడ్గా, మల్టీ ఫోకస్గా ఉంటేనే కుదురుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు అతిపెద్ద భారం ఉంది. అందులో మేజర్గా ఒకటి పోలవరం, రెండోది అమరావతి నిర్మించడం. ఈ 5 years లో కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. అమరావతి డెఫినెట్గా వీఆర్ ఫర్ దట్ అండి. అమరావతి మహిళలు చేసిన పోరాటం అద్వితీయం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ఎందుకు కేసులు పెట్టారు కూడా నాకు తెలియదండి. వేధింపులు మీ మీద కూడా కేసులు ఉన్నాయా? ఎస్. అది నేను ఎవరన్నా ఒక మాట అంటే బంధువులు ఆంధ్రప్రదేశ్ వచ్చిందా మొట్టమొదటి బంధు పిలిపించాం మేము. సాంసద్ ప్రెసిడెంట్గా రామకృష్ణ కార్యదర్శిగా మేము పిలిపించాం. మాకున్న బలం ఏంటి? నేనేమన్నా మాకు పార్టీ శాఖ, దానికి ఒక 40 లక్షల మంది సభ్యులు ఉన్నారా? ఒక ప్రజల ఆకాంక్షలకు ఒక ప్రతినిధిగా ఎంతమంది ఉంటారు? మేము ఇస్తే బంద్ సక్సెస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ బంద్ సక్సెస్ చేసాం. 3 సార్లు బంద్ పిలిపించాం. సాధన సమితి మేజర్ పార్టీలు కూడా ఆ రోజు మద్దతు ఇవ్వలేదు. ఎందుకు? జనం బయటకు వచ్చేసారు. ఒక ఆశయం. ఇవాళ మళ్ళీ చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంది తప్పు నిర్ణయం. 3 రాజధానులు కానీ 3 రాజధానులు డెవలప్ చేశారు ఆయన. 3 రాజధానులు డెవలప్ చేశారా? ఎక్సలెంట్గా చేశారు.
అదేంటి Graphics చేస్తే మరి నిజంగా అది వేరు, జనాలు కానీ ఓటేయాలిగా. మీరు చాలా కర్నూలు డెవలప్మెంట్ ఎక్కడ? లేదు కర్నూలు మీరు పొరపాటు స్పెల్లింగ్ మిస్టేక్ మీ దగ్గర. ఆయన 3 రాజధానులు చేసింది మీకు కావాలి గ్రాఫిక్స్ కదా, నేను చూపిస్తాను మీకు. ఎప్పుడు రెడీగా ఉంటారో చెప్పండి. అద్భుతమైన భవనాలతో సహా అసలు ఎంత ప్రైస్ పెరిగిన ఎక్సలెంట్గా ఉందండి. ఆ ప్రైసెస్ కానీ లిస్ట్ కానీ మిగతా చూస్తే 3 నగరాలు మేము తీసుకెళ్తాను. ఎప్పుడు రెడీగా అవుతారు? మీరు చూడలేను. ఎక్కడ నిజంగా ఆంధ్రాలో అది కాదు, 3 నగరాల్లో 3 రాజధాని నగరాలు డెవలప్ చేశారు. 1 హైదరాబాదు, 2 బెంగళూరు, 3 చెన్నై. ఆ దెబ్బకి 3 నగరాలు లేవుగా. అవి ఆంధ్రాకి లేదు. 3 నగరాలు నేను ఆంధ్రలో డెవలప్ చేశాను. 3 రాజధాని నగరాలు డెవలప్ చేశారు ఇంకో చోట. జగన్ వల్ల అవి ఎందుకు డెవలప్? అయ్యో బ్రహ్మాండ డెవలప్మెంట్. అమరావతిలోకి వెళ్ళే నిధులు ఏదైతే ఉన్నాయో ప్రవాహం అంతా డైవర్ట్ అయిపోయి సగం హైదరాబాద్కి వెళ్ళిపోయినాయండి. హైదరాబాద్లో మీరు లెక్కేసుకోండి 2019 తర్వాత ఎంత పీక్స్కి వెళ్ళిందో మీరు కనుక్కోండి ఒకసారి. మీరు హైదరాబాద్ నగరంలో ఒకసారి నియోపోలిస్ అన్ని తిరిగి రండి ఎలా ఉందో. అలాగే చెన్నై ఓఎంఆర్కి వెళ్ళండి, ఓల్డ్ మహాబలిపురం రోడ్ చూపిస్తాను. చెన్నై వరదలు వచ్చినా సరే ఓఎంఆర్ పొజిషన్ అంటే తెలండి. అలాగే బెంగళూరు, అక్కడ నెల్లూరు ఆ చుట్టుపక్కల అక్కడ పోతే మొత్తం రాయలసీమ మిగతా ఉన్నాళ్ళు అందరూ మిగతా ప్రోగ్రెసివ్ ఉన్నాళ్ళు బెంగళూరు వెళ్ళారు. లక్షల మంది వెళ్ళారండి. ఆ ప్రాంతాలను తమ మిళితమవుతో డెవలప్ చేస్తున్నారు. అందుకని దీనికి కారణం ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. అందువల్ల 3 రాజధాని నగరాలు బాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని ఏమంటారు పండబెట్టేసి 3 రాజధాని నగరాలు ఇతర చోట్ల డెవలప్ చేశారు. సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి 3 అని చెప్పారు కదా, ప్రిటోరియా అని. ఆ సౌత్ ఆఫ్రికా ఎందుకు ఇండియాలోనే 3 నగరాలు డెవలప్ చేశారు. నేను చెప్పింది మీ సర్కారు నిజమే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విషయంలో అండి చిన్న మిస్టేక్ జరిగింది ఆ రోజు. కానీ ఓ విజన్, గొప్ప విజన్. ఆ రాజధాని రైతులు మీరు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరైనా ముందుకొచ్చి 35,000 మొత్తం 52,000 ఎకరాలు ఇచ్చింది. నందిగ్రామంలో కాల్పు జరిగి బుద్ధదేవ్ భట్టాచార్య దిగిపోయి ఈవిడ మొత్తం సిపిఎం పార్టీ అయిపోయింది. వాళ్ళు తీసుకొచ్చి టీఎంసీ వచ్చింది అక్కడ, చూశారు కదా. అలాంటిది లోపాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి లేదంటే దాన్ని నిర్మాణంగా వచ్చి, కానీ ఆ నగరాన్ని చంపేసేది అంటాం. ఆ రోజు ఆయన రాశారు, ఎవరు ఐవీఆర్ కృష్ణారావు గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత విషయం గురించి మంచిది అంటారు చాలామంది. ఆయన విషయం దేనికో నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక వద్దంటారు. ఇంకోటి ఇండైరెక్ట్గా ఏం మాట్లాడుతున్నారు ఆయన గురించి. సరే ఆయన పుస్తకం రాశారు, ఎవడికి రాజధాని. ఈయన మెడలో పలకేసుకుని, దయచేసి అది కూడా వేయండి, ఆయన పలక మెడలో వేసుకుని, అంటే ఎవరిని వేసుకోమంటే చీఫ్ సెక్రటరీ మెడలో పలకేసుకుని దిగుతాడు రోడ్డు అమ్మట. మెడలో పలకేసుకుని నడుపుతారు మీకు అక్కడక్కడ. మీరు చూసుంటారు, మీరు రైల్లో కూడా ట్రావెల్ చేస్తారు. అలాగే వేసుకుని ఇది అద్భుతం అవకాశం స్టేట్మెంట్ ఇచ్చి, ఈయన ఇది ఎవరి కోసం అని పిచ్చి పిచ్చిగా రాశాడు రాత్రి. దానికి ఎవరు మేము తప్పన్నాం. నేను ఆహ్వానం వచ్చి వెళ్ళలేదు. దానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వివేకంగా రాజధాని ఎవరి కోసం గట్టిగా మాట్లాడారు, చాలా గట్టిగా. ఒక చోట ఏంటి, నా మనసులో కర్నూలు రాజధాని అన్నారు, విశాఖపట్నం రాజధాని అన్నారు. అలాగే మిగతా అనేక పార్టీలో వెళ్ళారు, మిగతా వడ్డేశ్వర మినిస్టర్ గారు వెళ్ళారు, అందరూ వెళ్ళి. నాలంటి వెళ్ళాల. మేము స్టాండర్డ్గా ఆ రోజు ఈ రోజు ఉన్నాం. ఇవాళ అదొక దైవ నగరం, అది ఏం చేసినా అద్భుతం అని మాట్లాడాం. మంచి నిర్ణయం తీసుకున్నాం, చక్కగా చేయాలి, పారదర్శకంగా చేయాలన్నా. ఇవాళ విషయం మేము కన్సిస్టెంట్గా ఉన్నాం. అమరావతి అనేది డెఫినెట్గా పూర్వం స్థాయిలో కాపని హైప్ లేపని డెఫినెట్గా ఇట్లు మార్చే హెడ్ అండి. నెక్స్ట్ జనరేషన్ ఇండియాకి ఒక కొత్త సిటీ మన కానీ కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మక ద్రోహం నైవంచం చేస్తుంది. ఆ రోజు నేను స్టేజీ మీద ఉన్నాను. మోడీ గారు వచ్చినప్పుడు సెంటర్ స్టేజీ, మీరు రైట్ సైడ్ ఫోటో చూస్తే రైట్ స్టేజ్ మీద నేను కూర్చున్నాం. నాకు ఒక క్షణం భయం వేసింది. ఆ రోజు కేసీఆర్ గారు ఎంత ఏదన్నా నా తెలుగు పెట్టి కదండి. ఆ రోజు ఆయన ప్రాణం ఏమైపోతుందని భయపడ్డాను నేను. తెలుసా ఆ విషయం మీకు? గుండె లబడబా కొట్టుకుంది నాకు. మోడీ గారు ఢిల్లీ నుంచి తీసుకొచ్చి 2 మూటలు తీసుకొచ్చారు. మట్టి పర్వాలేదు, నెత్తిమే కొట్టిపోతారు, పోయాడు ఆయన. ఆ నీళ్లు నేను విశాఖపట్నం ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ చదివానో, ఆ నొరగలతో వచ్చే యమునా నేను నీళ్లు తాగి చచ్చిపోయిన నాళ్ళు, కనీసం నాళ్ళు తాగకూడదని చాలా గట్టిగా పెడతారు. కలుషితమే బయటికి వెళ్ళేటప్పుడు కెమికల్ రికవరీ ప్లాంట్, ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ముందు ఉన్నాను. ఆ నీళ్ళు పట్టుకొచ్చాను, భయం వేసింది. పొరపాటున అది ఇచ్చి ఒక స్టేజ్ ఇస్తే సరే, మా వాళ్ళు పోతే ఆనందం, కేసీఆర్ గారు పోతే ఏమన్నా ఏం జరిగిపోతుందని మనసు భయపడిపోయానండి. గుండె దబడబా కొట్టుకుంది నాకు ఒకసారి చీజీ. ఎందుకంటే ఒక స్పూన్ ఇచ్చి అనుకుని ఏమైపోతుంది. దేవుడి దేవల్ల మా ఆకాంక్షలో ఫలించి ఆయన మోతెప్పకుండా ఆ మురికి నీళ్ళు మా మొహాన్ని కొట్టిపోయాడు. ఆయన ఏమి ఇచ్చాడు? 1,500 కోట్లు ఎంగిలి మెతుకులు మించిపోయారు. పైగా బీజేపీ వాళ్ళు అంటారు ఇన్ని వేల ఎకరాలు ఎందుకు, రాయపూర్లో 20,000 ఎకరాలు చిన్న రాష్ట్రానికి పెట్టుకుని సరిపోదని 8,000 ఎకరాలు తీసుకుంటుంటే రైతులు స్వచ్ఛందంగా ఇచ్చింది తప్పంటారా? ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించారు. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం అది అమరావతి సస్టైన్ అవుతుంది, బట్ విల్ టేక్ టైం. ఇట్ లాస్ట్ దట్ చార్మ్. బట్ లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు అతిపెద్ద తప్పు చేసింది అన్ని టెంపరీ బిల్డింగ్స్ కట్టడం. ఇది ఆయన ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ మన నేను ఆయన ఎవరున్నారు నాగేశ్వర గారు అందరూ చర్చలో ఉన్నాం.
ఆయనకి ఇంగ్లీష్ సరిగ్గా పలకడం రాలేదు 2 పదాలు అని చెప్పి దాని మీద నన్ను విమర్శించారు. నేను స్టాండ్ బై ఉన్నా దాని మీద. ఆయన మరి ఆ దిక్కుమాల సలహాదారు గారు పరకల ప్రభు గారు మారిపోయారండి. ఒక ఉద్యోగ నాయకుడు తెలంగాణ సమాజాన్ని అవహేళన చేసిన నీచ నికృష్ట అధమాధముడు ఒకడు ఉన్నాడు. చాలా బాధ వచ్చింది. నేను పేరు చెప్పను, పేరు చెప్పుకోవడానికి కూడా అసహ్యం. ఎవరి దగ్గర? ఇద్దరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఇప్పుడు కూడా అధికారుల పక్కన ఉన్నాడులేండి. ఆ రోజు ఇక్కడ ఉద్యమాన్ని నిర్వహించానని చెప్పి ఉద్యమం తప్పలేదు. తెలంగాణ సమాజాన్ని అవహేళన చేసేటట్టు హిందూపురం సభలో ఏం మాట్లాడాడు మహిళలని చెప్తున్నాను. ఆ చేసిన యదపల్లికి మేము సమాధానం చెప్పుకోవాల్సి వచ్చిందా? తెలుగు జాతి బిడ్డలు ఎలాంటి వాళ్ళే కదండి రాష్ట్రాన్ని విడగొట్టింది. సరే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. వాళ్ళు ఎవరి సలహాలు విన్నారు చంద్రబాబు నాయుడు గారు తెలియదు. ఆ ఇంగ్లీష్ పద్యాలు ఏంటంటే ఆయన కట్టింది ఏది కూడా టెంపరీ కాదు. ఆయన ఇంగ్లీష్ పద్యాలలో ఏం మాట్లాడిన ట్రాన్సిస్ట్ బిల్డింగ్ అని చెప్పాను. ట్రాన్సిట్ బిల్డింగ్స్ అని ఎందుకని చెప్పానంటే అది ట్రాన్సిట్ అంటే ఇప్పుడు అది కట్టిందని షాపూర్జీ పాలనజీ కట్టారు, అద్భుతంగా కట్టారు. 100 సంవత్సరాల బిల్డింగ్స్ అండి. అది షాప్ ర్యాప్స్ అన్నీ వేశారు. అది అక్కడ మిగతా హాస్టల్స్ దేనికైనా వాడుకోవచ్చు 2 సంవత్సరాలు. అది కొత్త బిల్డింగ్ కట్టినట్టు వెళ్ళిపోతామని చెప్పాలి. టెంపరీ అంటే నో, మిగతా వాళ్ళు బ్రహ్మరావు టెంపరీ, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్. మంచి బిల్డింగ్స్ కట్టారు. ఆ తర్వాత కొత్త బిల్డింగ్ కట్టిన తర్వాత అద్భుతమైన ఐకానిక్ బిల్డింగ్లోకి వెళ్తారు. అంతవరకు పనిచేసింది. అందువల్ల నో కాదండి. సారీ, ఆయన కట్టిన మంచి భవనాలే. ఆ పద ప్రయోగం తప్పు. అదే హైలైట్ అయిపోయి మిగతా వాళ్ళు హైలైట్ ఏదో ఒక చోట నీళ్లు కారితే మొత్తం కారిపోయింది. అది దాంట్లో బికాజ్ ఆఫ్ లేటెస్ట్ టెక్నాలజీలో మధ్యలో ప్యాచ్ అప్ చెయ్యాలి. వాళ్ళు దాంట్లో చిన్న ప్రాబ్లం, అంతేగాని ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి బాగానే. సో కేంద్రం సహకారం ఉంటుందా? సరే పోలవరంలో కావచ్చు, లేకపోతే అమరావతి పోలవరం విషయంలో నీచ నికృష్టంగా ఆలోచిస్తున్నారు కేంద్రంలో కొంతమంది. ఒక కక్ష తెలుగు జాతి మీద. తెలంగాణకు ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు. కెన్బతో ప్రాజెక్ట్ కూడా ఇచ్చారు. అపరభద్రాకి మనం పట్టుకొట్టి అపరభద్రాకి ఇచ్చారు. ఇవాళ తీసుకొని తెలంగాణ ఆంధ్రాకి వ్యతిరేకంగా వెళ్ళి ఆ ట్రిబ్యునల్లో ట్రిబ్యునల్కి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణకి వ్యతిరేకంగా ఈ 2 రాష్ట్రాలకు వ్యతిరేకంగా మిగిలిన జిల్లా విషయంలో ట్రిబ్యునల్లో అఫిడవిట్ వేసింది. కేంద్ర ప్రభుత్వం తండ్రి లాంటి ప్రభుత్వం వచ్చిపోయింది. ఈ మన తెలుగు రాష్ట్రాలు రెండింటికి చిచ్చు పెట్టినట్టు ఇంకోటి పెట్టింది. 2 రాష్ట్రాలు పైన అవుతున్నాయి, మిగిలిన జిల్లాలు దుర్మార్గంగా చేశారని దాని గురించి విషం పెట్టినట్టు చేసిందండి. చాలా దుర్మార్గం చేసింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను గౌరవ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2 సార్లు కావడం జరిగింది. ఆఖరిసారి గంటన్నర సేపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న కొద్దీ అవకాశం ఇచ్చారు మాతో. ఇంట్లో మాట్లాడాను నేను, విశ్వం గారు, ఎంపీ గారు అందరూ మాట్లాడాం. థ్యాంక్స్ టు హెర్. బట్ ఆవిడ చెప్పారు ఏమి ఇచ్చేదేమని, మేము ఇంకో సంతకం పెడితే ఇస్తాం, మాకు రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ ఇవ్వనేటట్టు దుర్మార్గంగా నీచంగా అని చెప్పను కానీ దారుణంగా మాట్లాడారు. అంటే అక్కడ వాళ్ళని ముంచేసి ఆ ముంచిన గిరిజనులు, నేను వెళ్ళానండి గిరిజనులు క్రీడలకు వెళ్ళాం, అన్ని చోట్ల ముంపు గ్రామాలు తిరిగాం, అక్కడ హెల్త్ క్యాంపులు పెట్టాం, అక్కడ పాదయాత్ర వామపక్షాలతో కలిపి చేశాను. నేను ముంపు గ్రామాల్లో 3 రోజులు, చాలా రోజులు చేశాను, 3 రోజులు పార్టిసిపేట్ చేసి వచ్చాను. అక్కడ వాళ్ళని ముంచేసిన నీళ్లతో పండగ చేసుకోవాలని ఏ తెలుగువాడు అనుకోడు. గిరిజనులు, ఆదివాసీ గిరిజనులు అందరూ కూర్చున్నప్పుడు ఎంత బాధ అండి. అలాంటిది దానికి ఇవ్వాలని చెప్పే దాంట్లోకి వెళ్ళిపోయారు. ఇంకా దుర్మార్గం చేశారు. గౌరవ గుజరాతీ మోదీజీ గారు, ఉమాభారతి గారు, నమస్కారం, ఎక్కడ ఉంది సార్ ఆవిడకి, ఏ పార్టీ అయితే నాకేందండి. ఉమాభారతి గారు అయితే ఆయన లెటర్ రాశారు, పోలవరంకి మనం 100% నిధులు ఇవ్వాల్సిన పని లేదని. జలవనరుల శాఖకి పిఎం ఆఫీస్ నుంచి మిశ్రా గారి దగ్గర లెటర్ వచ్చిందంట. మేము పరిగెత్తుకెళ్ళిపోయి ఆవిడ దగ్గర, మేడం ఇలా ఉందో చూడండి, బిల్లు సిజిల్ అయితే యూ కాల్ శర్మ ఎవరైనా పిఎస్ పిలిచారు. ఆవిడ లాయర్ అంట. యాక్చువల్గా తెలియదు కదండి, బాగానే మాట్లాడతారు. మనంతా సాధ్వీ కింద మనం భావిస్తాము, మీరు అనుకుంటాం. అందరూ చదువుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు దాంట్లో. షూట్ ఏ లెటర్ టు ప్రైమ్ మినిస్టర్, ఇలా ఆశ్చర్యంగా చూస్తున్నాం. షూట్ ఏ లెటర్ టు పిఎం ఉంది. పిఎంఓ లెటర్ షూట్ చేయండి, యాజ్ పర్ దిస్ 100% నిధులు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిందే ఉంది. అమ్మాయి ధైర్యంగా మాట్లాడుతుంది, నేను తీసేస్తున్నామో అని అనుకున్న విధంగా తీసేశారు. ఆవిడని ధైర్యం ఉన్నాడు. ఎక్కడైనా మరోసారి వెళ్ళి తర్వాత వెళ్ళి అభినందన తెలిపి నమస్కారం దాంట్లో మేము ఇచ్చిన పోలుగుతులే మిగిలిన ఆవిడకి. ఆవిడ ఈ కక్ష అండి మోడీజీ, అదానీ గారు. ఇప్పుడు పరిస్థితులు వేరు కదా సార్. ఏ పరిస్థితుల్లో కంపల్సరీ టీడీపీ హెల్ప్ లేదండి. ఈ ప్రభుత్వాన్ని నడిపేది అదానీ గారు అండ్ కంపెనీ. మీకు విషయం తెలుసా, సింగిల్ మెజారిటీ బీజేపీకి రాలేదు కదా. ఏమండి, డబ్బులు ఉన్నాయి. అదానీ గారికి ఒక రోజు రాత్రి ఒక సీలింగ్ కొడితే 2 లక్షల కోట్లు పెరుగుతుంది ఆయన కంపెనీల ఆస్తి. 19 లక్షలు, మిగతా కంపెనీలు 34 లక్షల కోట్లు ఉన్నాయి. ఒక ఎంపీకి 3,000 కోట్లు ఇచ్చి 30 మందిని పెడితే 1,00,000 కోట్లు అయింది కదా. 3 లక్షల కోట్లు లెక్క కాదు, రోజులో సంపాదిస్తాడు ఆయన.
ఆయన ఆస్తి 3,000 కోట్లు కాదనుకునే ఎంపీలు ఎంతమంది ఉన్నారో అని డౌట్ నాకు. మళ్ళీ దాని మీద ఎంపీలు బాధపడితే నేను చేయగలిగింది లేదు. ఎందుకంటే అనేక ఆరోపణలు పార్లమెంట్లో నోట్ల కట్టలకు వచ్చినాయి. అందువల్ల వాళ్ళు 50 కోట్లకి ఉండేవాళ్ళు ఒక్కొక్క ఎంపీకి 3,000 కోట్లు ఇస్తే ఎంతమంది ఎలా ఉంటారు చెప్పండి మీకు తెలిసిన ఎంపీల్లో. కావాలని ఇంకో 2,000 పడేస్తారు అంట. ఇవాళ ప్రభుత్వాన్ని నడిపేది అదానీ గారు అండ్ కంపెనీ. వీళ్ళందరూ మిగతా వాళ్ళు నిమిత్త మాత్రలు. మీరు చెప్పండి, పతంజలి ఎవరిది? పతంజలి ఆర్గనైజేషను అన్ని వేల కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు అయినప్పుడు సంపద ఎవరిది? అది రామ్దేవ్ బాబా యాదవ్ కాదు అనుకుంటారు, తెలుసు కదా. రామ్దేవ్ బాబా యాదవ్ గారు ఉన్నారు కదా, అవునవును. ఆ రామ్దేవ్ బాబా గారి దాంట్లో గుండు సున్నా. వేరే వాళ్ళది ఈయన జస్ట్ ముఖ తొడుగు అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ కింద. అదానీ గారు కూడా బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు. ఇవాళ ప్రభుత్వాన్ని నేను అనుకుంటున్నాను, ప్రభుత్వాన్ని నడుపుతుంది అదానీ గారు, ఇంత గుజరాతీ వ్యాపారులు. మంచి మంచి డ్రెస్సులు వేసుకుని ఈ మాట్లాడే వాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చు. ఇవాళ బీజేపీ పార్టీకి నేను దాంట్లో నేను గౌరవించే వ్యక్తులు ఉన్నారు. నితిన్ జయరామ్ గడ్కరీ గారు, నేను మాట్లాడిన వెంటనే 3 సార్లు కలిసి ఉంటాను. చాలా అవగాహన ఉన్న వ్యక్తి. సరే ఆర్ఎస్ఎస్ అయితే నాకేందండి, ఆర్ఎస్ఎస్ అయితే నాకేమైనా వ్యతిరేకత? బీజేపీ అంటే మాకు వ్యతిరేకత లేదే. మదన్ మోహన్ మాల్వీ గారు 1915లో పార్టీ పెట్టినారు, హిందూ మహాసభ పార్టీ కాదు, ఒక సంస్థ. 1952లో ఎన్నికలకి భారతీయ జనసంఘ మారి ఎన్నికల పోటీ చేసింది. ఎంతోమంది బలరాజ్ మాధవ్ గారు చాలామంది ఉండేవారు, సికిందర్ భక్త్ గారు అందరూ ఉండేవారు. 1977లో ఆ పార్టీ భారతీయ లోక్దళ్లో నాగలపట్టిన రైతు గుర్తులో విలీనమై జనతా పార్టీగా రూపాంతరం చెందింది. 1980లో అద్వానీ గారితో ఈ పార్టీ ఏర్పడింది వాజ్పేయి గారి నేతృత్వంలో. ఇన్ని సంవత్సరాల 109 సంవత్సరాల చరిత్రలో ఎక్కడన్నా ఔరేక్ బార్ వాజ్పేయి సర్కార్ని పెట్టలేదు. మోడీ గారు రిలీజ్ చేసిన అదానీ గారు అండ్ కంపెనీ రిలీజ్ చేసిన బీజేపీ యొక్క మేనిఫెస్టో దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించండి. నేను చెప్పింది తప్పో కాదో మీరే వెరిఫై చేసుకోండి. నేను బీజేపీ వ్యతిరేకం కాదు, ఉత్తర భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం. దాంట్లో 53 ఇందులో కిమ్ అని పోటీ చేస్తారు, ఆయన కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున. నార్త్ కొరియాలో అఫీషియల్గా కమ్యూనిస్ట్ ఎన్నికలు ఉంటాయి, అంతా ఏది ఇదే ఉత్తుతే, కానీ ఏదో నామినేషన్ పెడతారు. ఆయన కూడా 50 ఫోటోలు వేసుకుంటారు. ఇంత మేనిఫెస్టోలో 53 ఫోటోలు హిట్లర్ గారు కూడా వేసుకుని ఉంటారు. నేను చెప్పింది అవునో కదా ఒకసారి నెట్లో కొట్టి మీరు ఆశ్చర్యపోతారు. అభిమానాలు పక్కన పెట్టండి, బీజేపీ అభిమానం వేరు, మోడీ గారు అదానీ గారి మీద ఉండే అభిమానులు నేను గురించి చెప్పను. నితిన్ గడ్కరీ గారు హిందువులు అంటే అభిమానం లేదా? ఆయనే బాధపడ్డాడు, హిందువుల కంటే ఒక వ్యాపారస్తులకు పనిచేస్తున్నా లేదా అనేది. ఒకసారి ఆయన అడగండి ఎప్పుడు, తర్వాత ఇంటర్వ్యూలో ఆయన ఖాళీగా ఉన్నప్పుడు నేను అడుగుతున్నా. అలాంటిది 53 ఫోటోలు 61 సార్లు పేర్లు ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఉంటుందండి? ఇవన్నీ కూడా అందుకని నా ఉద్దేశం ప్రకారం అదానీ గారు నడిపిస్తున్నారు. ఈ అదానీ గారు కనుసన్నల్లో వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన పోలవరం ఇవ్వకూడదనే ఉంటుందండి. వాళ్ళకి పంపుడు స్టోరేజ్ లాగేసుకుంటారు, మిగతాది మన ప్రాజెక్టుల యొక్క లైఫ్ని, ప్రజల లైఫ్ మీద ఉండేదాన్ని ఆ వెనకమాలు తీసేసుకుని బెదిరించి తీసుకున్నారు. నేను ఒకటి అడుగుతాను, జీవికి రెడ్డి గారు తెలుసా మీకు? జీవికి రెడ్డి గారు 81 సంవత్సరాలు నడపడుతాను. కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడున్నారు? 2020 మే జూన్లో మీరు ఇళ్లలో కూర్చుని ఆ టీవీలు చూస్తా నాగేశ్వర రెడ్డి గారు ఏం చెప్తున్నారు, స్పైక్స్ పెరిగిందా వచ్చిందా, ఎలా ఏం భయపడుతున్నారు, స్పేలు ఎక్కడ దొరుకుతున్నాయి, మాస్ బయటికి వెళ్తే ఎలాగా, ఏ కూరగాయలు వచ్చేద్దాం ఇదని కంగారు పడుతున్నారు మీరు. ఆ టైంలో జీవికి రెడ్డి గారిని ముంబైకి ఈడీకి పిలిపించి నువ్వు జైలు వేస్తావు, నిన్ను లేకపోతే కోవిడ్ పేషెంట్లో పడేస్తావని బెదిరించారా లేదా నేను అడుగుతున్నాను. బెదిరించారా లేదా నేను అడుగుతున్నాను. ఆయన చెప్పండి, బయటకు వచ్చి 10 సార్లు నేను బెదిరించలేదు, నిజంగానే బెదిరించలేదు, ఒట్టే చెప్తున్నా బెదిరించలేని మాట వాస్తవం. ఈ 10 సార్లు చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు, ఉందా లేదా. ఆయన పిలిచి జీవికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై, నా తెలుగు బిడ్డ ఎలా లాక్కున్నారు, అంతకంటే పెద్దది అవుతుంది ఇవాళ. నవీ ముంబైలో అటల్జీ వారదని 19,000 కోట్లు పెట్టి బిడ్ చేశారు. ఎంత అండి? 18,200 కోట్లు, 19,000 కోట్ల రూపాయలు పెట్టి ఒక బిడ్ చేశారు. అక్కడ నవీ ముంబై మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ఎయిర్పోర్ట్ అవుతుంది ఫ్యూచర్లో. ఆ ఎయిర్పోర్ట్లో 70% ఈక్విటీ స్టేక్ కూడా, రెండు కలిపి జీవి కృష్ణారెడ్డి గారు కింద లాగేశారా, కొట్టేశారా, బెదిరించారా, బామేలా చూశారు. అది సరిపోలేదు, ఆయన ఇంటికి వచ్చారంట. ఆయన డాక్టర్ వాళ్ళ సన్నెల్లా గద్వాల్ రాజా గారు, భూపాల్ గారు వాళ్ళ సన్ అనమాట అండి, చెప్తున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ మనకి అన్న. తర్వాత మధుసూదన్ రావు గారు, తర్వాత జిఎంఆర్ గారు ఎత్తున్న పవర్ ప్రాజెక్టులు, కోల్ లింకేజ్ లేకుండా అది కూడా దాదాని గారు తీసుకున్నారు. కృష్ణపట్నం పోర్టుకి వెళ్ళారు, సెజో బెదిరించారా, బామారా, పేక మీద గతి పెట్టారు, అది లాగేసుకున్నారు. గంగవరం పోర్టుకి వెళ్ళారు, ద డీపెస్ట్ పోర్ట్ ఇన్ ఈస్ట్ కోస్ట్ ఇన్ ఇండియా. ఆ సింగపూర్ వాళ్ళ నుంచి లాక్కొచ్చి వాళ్ళని బెదిరించారా, ఈడీలు పెట్టారా, వాళ్ళు దాన్ని లాగేసుకున్నారు. తెలుగు వాడి దగ్గర 5 లాగేసుకుని ఇవాళ 6వది పెన్నా సిమెంట్స్, తెలంగాణ 2, ఏపీలో 2, మొత్తం ఇతర చోట్ల 2, మొత్తం 6 ప్లాంట్లు ఉన్నాయి. పెన్నా ప్రతాప్ రెడ్డి గారిది, ఆయన కూడా అదానీ గారు గుజరాత్ అంబుజాని సిమెంట్ కంపెనీ ఆటోమేటిక్ లాగేసుకున్నారు. ఇవాళ నడిచేది ఇండియాలో మొత్తం క్రోనిక్ క్యాపిటలిజం కాదండి,
అదానీ గారి ప్రభుత్వం. అదానీ గారు ఏం చెప్తే ఎయిర్పోర్ట్లు 50 ఏళ్ళు కావండి. అందువలన ఆయన ఆంధ్రప్రదేశ్కి లాభం చేయరు, కేవలం గుజరాత్కి. నేను ఇంకోటి చెప్తున్నాను, కావాలంటే ప్రతి ఒక్కరు చూసుకోండి. ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడన్నా దక్షిణాదిలో ఉన్న వాళ్ళు, మిగతా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు దయచేసి చూసుకోండి. నేను టైమ్స్ ఆఫ్ ఇండియా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ భారతదేశ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఒక మాట మాట్లాడారు అఫీషియల్గా. ఏమని మాట్లాడారు? గుజరాత్లో పెట్టిన కంపెనీలకి అమెరికా కంపెనీ వచ్చి పెడుతుంటే ప్రతి ఉద్యోగానికి 3,20,00,000 రూపాయల సబ్సిడీ దేశం అమెరికాకి ఇచ్చిందంట. ఒక మనిషి నమ్మలేని నిజం. మనకు అభిమానాలు ఉండొచ్చు, నాకు వాజ్పేయి గారు అంటే ఇష్టం ఉండొచ్చు, మహాత్మా జ్యోతిబా పూలే అని నాకు అందరికన్నా ఇష్టం, ఆయన కానీ సావిత్రిబాయి పూలే గారిని శాల్యూట్ చేసి, నేను ప్రపంచంలో నా తల్లి తర్వాత దేవతగా శాల్యూట్ చేసి ఒకే ఒక్క ఆవిడ సావిత్రిబాయి పూలే, తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా సరే చెప్తున్నాను, నా అభిమానాలు వేరుంటాయి. కానీ వాళ్ళు దయచేసి ఇది గమనించండి. గుజరాత్ అంటే ఈ దేశం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ దేశాలు లేవా? ఇవాళ గుజరాత్ ఈ దేశంలో పైన వాళ్ళు ఏమైనా స్పెషల్ పురుషులా, స్పెషల్ మహిళ ఎక్కడి నుంచి వచ్చినా? నేను అడుగుతా ఉన్నాను. 3,20,00,000 ప్రతి ఉద్యోగాన్ని సబ్సిడీకి అమెరికా కంపెనీకి ఇవ్వాల్సిన దుర్మార్గం అని ఓపెన్ చేసి చూసుకోండి. భారతదేశం అన్నట్టు నిజంగా అదానీ గారు నిజంగా అంత పవర్ఫుల్, ఈ దేశంలో ప్రపంచంలో పవర్ఫుల్ వ్యక్తి, అంత పవర్ఫుల్ వ్యక్తి నిజంగా. పతంజలి వానర్ బాలకృష్ణ గారండి, రామదేవ్ జగన్ గారికి అదానీ గారికి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఇవాళ డెవలప్మెంట్ విషయంలో జగన్ గారు ఆయన హెల్ప్ తీసుకుని ఉండొచ్చు. ఇక్కడ సిచ్యువేషన్ ఏముందంటే, గుజరాత్లోనే చాలా మంది తెలియదండి, అదానీ గారికి అంబానీ గారి దగ్గర మధ్య తెలియని ఒక పరోక్ష యుద్ధం జరుగుతుందో లేదో సుప్రమేసీ కోసం అని. అదానీ గారు నాకు తెలిసి ఆయన అయినా మనకి పొద్దులు కాదండి, కానీ నాకు తెలిసి అదానీ గారితో కంపేర్ అంబానీ గారు ఏ రోజు కూడా దిరుబాయి అంబానీ ప్రభుత్వంలో లూప్ హోల్స్ని పట్టుకొని తీసుకుని ఉంటారు ఆయన. కానీ జనాలను బెదిరించో బామాలో మొత్తం విచ్చలవిడిగా పదవులను వాడుకుని ఉసుగొలిపి వేధించి వాళ్ళని పట్టుకుని రాక్కునే భయంకరమైన దుర్మార్గానికి, పాపాలకి ఆయన పాల్పడ్డారని చెప్పి దుష్టాంతాలు కనపట్టదు. లేదు అక్కడ ఉండొచ్చు అని తెలియదు నాకు, కానీ ఈ నెల ఎదిగారు. అందువలన ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీద కాదని మొత్తం అంతా ఆ పోర్టుల మీద, తెలంగాణ మీద కూడా చెప్తున్నాను. తెలంగాణ కూడా ఆయన ఇవాళ తీసుకెళ్ళి మొత్తం తరలించుకెళ్ళిపోతా ఉంటే, ఇవాళ వాళ్ళకి ఒక ఇప్పుడు హైదరాబాద్ రాజధాని ఉందా తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ ఇంకా రాజధాని చెప్పాను కదా లేని పరిస్థితి. ఇవాళ గుజరాత్కి అహ్మదాబాద్ ఉంది, అది అక్కర్లేదని గాంధీనగర్. వీళ్ళ అయ్యగారి జాగీర్లు అని చెప్పి 1,50,000 కోట్లు అవుతుంది అయ్యేటప్పటికి బుల్లెట్ రైలు గుజరాత్ ఇక్కడి నుంచి బొమ్మాయి నుంచి అక్కడికి వేసుకుంటున్నారు. ఎక్కడికి? గాంధీనగర్. అహ్మదాబాద్ గాంధీనగర్ పక్కన కొంత దూరం ఉన్నా సరే గాంధీనగర్ వేసుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ మొత్తానికి 2,000 ఈ బడ్జెట్లో 4,000 కోట్లు పెట్టాము రైల్వే బడ్జెట్ కోసం. తెలుసా మీకు? ఇంతకుముందు మీద 5 రెట్లు పెంచామని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసుకుని మేము ఇచ్చి చప్పట్లు కొట్టుకుని తాళాలు కొట్టుకుని వందే భారత్ ట్రైన్ వేసారంటే ఆగన్ ట్రైన్ దగ్గర కూడా వరంగల్లో మధ్యలో ఆగన్ స్టేషన్ దగ్గర కూడా దాన్ని చూసుకుని కొబ్బరికాయలు కొట్టుకున్నారు. ఆయన మోడీ గారు ఆయన ఊళ్ళో ఆయన వారణాసికి వేసుకున్న లెక్కలు వేసుకున్న 3 ఏళ్ల తర్వాతే మనకి వేసింది అది కూడా ఈ ట్రైన్. అంటే ఈ ట్రైనే బ్రహ్మాండం అన్నది. నేను చెప్తున్నాను, ఒక బుల్లెట్ ట్రైన్కి 2023, 24, 24 19,000 కోట్ల పై ప్రతి సంవత్సరం కేటాయించుకుని తెలంగాణకి ఈ బడ్జెట్లో 4,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి ఎంగుల మెతుకులు విధించి మీరు పండగ చేసుకుంటే ఆయన దేవుళ్ళ కొడుచుకుంటున్నారు కదా. ఇదే అండి. ఆంధ్రప్రదేశ్ కొంచెం ఎక్కువ ఇచ్చారు. నేను కంపేర్డ్ తెలంగాణ అక్కడ మీద చూసుకుంటే 50% కూడా లేదు. పైగా వీళ్ళు మాట్లాడతారు ఎందుకని నోచుకోవు. అలాగే ఎక్స్ప్రెస్ రోడ్ తీసుకుని ఢిల్లీ నుంచి 1,00,000 కోట్లు కంప్లీట్ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఢిల్లీ టు ముంబై, గుజరాత్లో తిప్పారు. మహారాష్ట్రలో ఇవాళ 87,000 కోట్ల రూపాయలతో పూణే టు ముంబై ఒక ఇంటర్నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ కపుల్ ఐ థింక్ ఇట్ మే టేక్ అనదర్ 5 to 6 months. నాకు ఎందుకు అడుగుతున్నారంటే అండి, ఇది కాకుండా 9,60,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు గుజరాత్లో ఇంప్లిమెంట్ అవుతా లేదా పైప్ లైన్లో అవ్వబోతున్నాయి. తెలంగాణలో ఎంత ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉన్నాయి? అంటే మా ముఖ్యమంత్రులు చేతకానాళ్ళు కాదే. గివ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఇద్దరు చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, బాబు గారు, కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి ఎవరైనా సరే ఏదైతేనండి. ఇవాళ 2014 వరకు హోమ్ అండ్ డెవలప్ ఇండెక్స్లో, మళ్ళీ చెప్తున్నాను నేను మీకు, 2014 వరకు హోమ్ అండ్ డెవలప్ ఇండెక్స్ అంటే రాష్ట్రం ఇప్పుడు మీ వీధిలో పెద్ద సంపన్న ఉండాలి 5,000 కోట్లు వస్తుంది. మిగతా వాళ్ళందరికీ నెలకి 50,000. మొత్తం వీధిలో ఉన్న 10 మందిని లెక్కేసి సంపద చేస్తే ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరుగుతుంది. అలా గుజరాత్లో ఇవాళ హోమ్ అండ్ డెవలప్ ఇండెక్స్లో సరే గుజరాత్ 2014 వరకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే వెనకమాల ఉంది. జనజీవన విధానంలో సంపద అంబానీ గారికి ఉండొచ్చు. దాని ఇప్పుడు మొత్తం దేశం నుంచి 350% ఈ భారతదేశాన్ని నుంచి అనేక రంగాల్లో గుజరాత్కి పెంచేశారు. వాళ్ళు గుజరాతీ ప్రధానమంత్రి, గుజరాతీ హోంమంత్రి, గుజరాతీ ఆరోగ్య మంత్రి, గుజరాతీలు పెట్టుకుంటే నాకు ఎంత బాధగా ఉందండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మీరు న్యాయం జరుగుతుంది అంటున్నారు. 2018 నుంచి తెలుగు జాతి బిడ్డల్లో 14 కోట్ల మందిలో ఒక్కడికి, రిపీటింగ్ అగైన్, ఒక్కడికి కేంద్ర క్యాబినెట్లో అడుగుపెట్టి అర్హత లేకుండా చేసింది ఈ ప్రభుత్వం.
రిపీటింగ్ అగైన్ 2018 నుంచి 2021 వరకు 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు తెలుగు జాతి బిడ్డల్లో ఒక్కళ్ళు కూడా కేంద్ర కేబినెట్, మళ్ళీ చెప్తాను, కేంద్ర కేబినెట్ అంటే మంత్రివర్గం లేదంటే కృష్ణ రెడ్డి గారు ఉన్నారు, ఇంకోటి కేంద్ర కేబినెట్ సమావేశంలో మిగతా వాళ్ళని పిలవరు. క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా తెలంగాణలో కానీ ఇప్పుడు కేబినెట్ అంటే మొత్తం మంత్రులు అందరూ హాజరవుతారు. అప్పుడు మంత్రులు సహాయ మంత్రులు ఉండేది. కేంద్రంలో కేబినెట్ మంత్రులు, ఇండిపెండెంట్ సహాయ మంత్రులు, స్మాల్ సహాయ మంత్రులు ఉంటారు. కేంద్ర కేబినెట్లో 3 సంవత్సరాల పాటు అప్పుడు ఎంపీలు ఉన్నారు. కొంతకాలం బట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే 5 ఎంపీలు ఉన్నారు. ఒక ఆయన రాజ్యసభకి వెళ్ళాడు, మిగతా 4 సభలు. తెలంగాణలో రాజ్యసభ ఎంపీ, 4 లోక్సభ ఉన్నారు. ఇవ్వచ్చు కదా. వెంకయ్య నాయుడు గారిని ఆల్రెడీ షెడ్లో ఎక్కడ పోయి గంపలో పెట్టి గంపలోని షెడ్లో పడేసారు తీసుకెళ్ళి వీళ్ళిద్దరు గుజరాతీలు. ఇవాళ చెప్తున్నానని ఆఖరి కిషన్ రెడ్డి గారికి ఒక పదవి ఇచ్చారు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, 13.5 కోట్ల మంది ఉన్న తెలుగు జాతి ప్రజలకు లభించింది ఏంటి? ఇవాళ అభివృద్ధి లేదు. ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చారు తెలంగాణకి, ఇచ్చిన ప్రాజెక్ట్కి ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది పెడుతున్నారు. రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ ఏమన్నారు? దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఇవాళ ఏం చేస్తున్నారంటే ఆ రాతి మట్టి కట్టడం, డబ్బులు ఇచ్చేస్తున్నాం సర్దుకోండి. రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ కావాల్సిన 35,000 కోట్ల రూపాయలు ఇచ్చేది లేదన్నట్టు దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఈ రాతి కట్ట కట్టేసి మోడీ గారు వచ్చి జాతికి అంకితం చేసి వెళ్ళిపోతారు. అక్కడ సపోర్ట్ దొరుకుని చెవులు అందరిలోని క్యాబేజీ పూలు పెట్టి పంపిస్తారు. దయచేసి గమనించండి, ఇది ఫుల్ నీళ్లు పెట్టకుండా. ఇదే తెలంగాణ విషయంలో ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారా? చెప్పండి. ఐటీఆర్ ఇచ్చారా? 2012-13 సంవత్సరాల నిర్ణయం ప్రకారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ హైదరాబాద్ మహానగరంలో బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఆవిష్కరణ చేయాల్సి ఉంటే దాని గురించి ఒక రూపాయి పెట్టలేదు. 9,15,700 ఉద్యోగాలు 2023 మార్చి 31 నాటికి తెలంగాణలో సాఫ్ట్వేర్ రంగంలో కలిస్తే అలైడ్ ఉద్యోగాలు 8 లక్షలు ఉన్నాయి. వాళ్ళ పాత్ర ఏంటి? ఈ దేశంలో కల్పించబడే కొత్త ఉద్యోగాల్లో 23 నాటికి ప్రతి 100 ఉద్యోగాల్లో 44, 32, 33 ఉద్యోగాలు ఓన్లీ తెలంగాణ స్టేట్లో బికాజ్ ఆఫ్ తెలంగాణ ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్. ఇక్కడ జనం వాళ్ళ గవర్నమెంట్ ఉమెరిట్ బేబీ వీళ్ళ జరిగింది. తలకిందులుగా తపస్సు చేసిన నరేంద్ర మోడీ గారు 2002 నుంచి 2014 వరకు 12 సంవత్సరాలకు ఉండి అక్కడ ఐటీ రంగంలో హైదరాబాద్ కొట్టలేపారు. ఇవాళ ఫార్మా రంగంలో ఉందని హైదరాబాద్ కొట్టడానికి గుజరాతీ వ్యాపారులు వస్తున్నారు. వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు. మా 14 కోట్ల మంది మీద అది పెత్తనం చేయడానికంటే కష్టం అండి ఇది. కష్టం. అందుకని నేను చాలా స్పష్టంగా ఉన్నాను, క్లారిటీతో ఉన్నాను. ఐ రెస్పెక్ట్ భారతీయ జనతా పార్టీ వెరీ మచ్, బట్ నాట్ ఈ ఆదాని గారి పార్టీ కాదు. ఇది ఆనాటి మదన్ మోహన్ మాలవీయ గారు కానీ, వాజ్పేయి గారు కానీ, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఐడియా ఉన్నారా? ఆ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు నా కాశ్మీర్ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఒక గొప్పవాడు ఉన్న సంస్థలండి. ఇవాళ వ్యాపార సంస్థలు అయిపోయినాయా? నితిన్ గడ్కరీ గారు దక్కుతున్న గౌరవం ఏంటి? రాజ్నాథ్ సింగ్ గారి గౌరవం తక్కువ ఏంటి? బాగా దివ్యమంగళ స్వరూపాన్ని చూడటానికి ఈ సతీ సమేతంగా నువ్వు రావడానికి వీల్లేదని ఆయన మోకాళ్ళ నొప్పులు ఉంది, ఆయన బాధ ఆయన పడతాడు. మీకెందుకండి? అద్వానీ గారిని వాళ్ళ మిస్సెస్ని రానివ్వకుండా చేశారు. మురళీ మనోహర్ జోషి గారిని ఒక సాంప్రదాయవాదిని, ఒక మతాన్ని గౌరవించే వాళ్ళని, మనుషులకు విలువనిచ్చే వాళ్ళని రాకుండా చేశారు. అది సాంప్రదాయం. సరే, మనం దాని దూరం వెళ్తున్నాం. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ నౌ. ఎమోషన్తో మతం మీద, కులం మీద పెట్టి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ న్యాయం చేస్తారని నేను అనుకోవట్లేదు.